స్తుతించెదము. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హోసన్నా. మాకు ఆశ్రయ దుర్గము నీవే, మా ఆత్మకు అనుదిన జీవాహారం జీవజలము నీవే. అన్ని వేళలందు మాకు ఆశ్రయ దుర్గము నీవే, మా ఆత్మకు అనుదిన జీవాహారం జీవజలము నీవే. నీవు లేని జీవితం శూన్యం యేసయ్యా, నిన్ను కలిగిన జీవనం ధన్యం యేసయ్యా. నీవు లేని జీవితం శూన్యం యేసయ్యా, నిన్ను కలిగిన జీవనం ధన్యం యేసయ్యా. సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి అమరుడ నీవని ఆశతో చేరి ఆత్మతో ఆరాధించెదము. సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి అమరుడ నీవని ఆశతో చేరి ఆత్మతో ఆరాధించెదము. అందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. దోషమునంతయు నిలువున భరించితివి, మా శాపమునంతయు సిలువలు సహించితివి. అవును ప్రభువా, మా దోషమునంతయు నిలువున భరించితివి, మా శాపమునంతయు సిలువలు సహించితివి. చీకటి నిండిన బ్రతుకులలో జీవపు వెలుగును నింపితివి, చీకటి నిండిన బ్రతుకులలో జీవపు వెలుగును నింపితివి. సజీవ సాక్షులుగా నీ పనికైల నిలిపితివి, సజీవ సాక్షులుగా నీ పనికైల నిలిపితివి. నీ ప్రేమే మధురం, నీ కృపయే నిరతం, నీ సిలువే శరణం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నిరతం, నీ సిలువే శరణం. సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి అమరుడ నీవని ఆశతో చేరి ఆత్మతో ఆరాధించెదము. సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి అమరుడ నీవని ఆశతో చేరి ఆత్మతో ఆరాధించెదము. చప్పట్లు కొడుతూ అందరం ప్రభువుని స్తుతించాలి. ఎవరు మౌనంగా ఉండకుండా, కళ్ళు తెరవకుండా, కళ్ళు మూసుకుని ఏక ధ్యానంతో ప్రభువుని మాత్రమే ధ్యానిస్తూ ఆయన సన్నిధిని ఆనందిస్తూ ప్రభునామాన్ని కనపరుచుదాం.
భాగ్యమును నిత్యము నిలిచే స్వాస్థ్యముగా సంరక్షించుకునే సహనము శాంతము మాకిమ్ము. రక్షణ భాగ్యమును నిత్యము నిలిచే స్వాస్థ్యముగా సంరక్షించుకునే సహనము శాంతము మాకిమ్ము. విశ్వాస పరీక్షలన్నిటిలో విశిష్ట విజయము వరించగా, విశ్వాస పరీక్షలన్నిటిలో విశిష్ట విజయము వరించగా, తిరిగిన హృదయముతో నీ సన్నిధి చేరి వేడెదము. తిరిగిన హృదయముతో నీ సన్నిధి చేరి వేడెదము. నీ ప్రేమే మధురం, నీ కృపయే నిరతం, నీ సిలువే శరణం. నీ ప్రేమే మధురం, నీ కృపయే నిరతం, నీ సిలువే శరణం. సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి మరుడ నీవని ఆశకు చేరి ఆత్మతో ఆరాధించెదము. అందరం చెప్పాలి, అందరం చెప్పాలి. సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి అమరుడ నీవని ఆశకు చేరి ఆత్మతో ఆరాధించెదము. సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి అమరుడ నీవని ఆశకు చేరి ఆత్మతో ఆరాధించెదము. సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి అమరుడ నీవని ఆశకు చేరి ఆత్మతో ఆరాధించెదము. నీవు లేని జీవితం శూన్యం యేసయ్యా, నిన్ను కలిగిన జీవనం ధన్యం యేసయ్యా. నీవు లేని జీవితం శూన్యం యేసయ్యా, నిన్ను కలిగిన జీవనం ధన్యం యేసయ్యా. ధన్యం యేసయ్యా, బహుధన్యం యేసయ్యా. ధన్యం యేసయ్యా, బహుధన్యం యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేని జీవితం శూన్యం యేసయ్యా, నిన్ను కలిగిన జీవనం ధన్యం యేసయ్యా. నీవు లేని జీవితం శూన్యం యేసయ్యా, నిన్ను కలిగిన జీవనం ధన్యం యేసయ్యా. సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి అమరుడ నీవని ఆశకు చేరి ఆత్మతో ఆరాధించెదము. సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి అమరుడ నీవని ఆశకు చేరి ఆత్మతో ఆరాధించెదము. సర్వము నీవని, సర్వము నీవని, సర్వము నీవని, సర్వం నీవని, 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 నీవని. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నిండు మనసుతో చేతులు పైకెత్తి ప్రభుతో చెప్దాం అందరం కూడా. హల్లెలూయా. నీవేళలందు మాకు ఆశ్రయ దుర్గము నీవే, మా ఆత్మకు అనుదిన జీవాహారం జీవజలము నీవే. నీవు లేని జీవితం శూన్యం యేసయ్యా, నిన్ను కలిగిన జీవనం ధన్యం యేసయ్యా. సర్వము నీవని సదయుడ నీవని సతతము నిన్నే సన్నుతించి అమరుడ నీవని
ఆశతో చేరి ఆత్మతో ఆరాధించెదము, ఆత్మతో ఆరాధించెదము, ఆత్మతో ఆరాధించెదము. ఈ ఆరాధన అంతయు నీ పాదాలకి సమర్పిస్తూ నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ద్వారా మాకు వాక్యోపదేశం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన సమయంలో మనం తడవ చేయకుండా కొన్ని సంగతులు దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి కీర్తనను మనం చూస్తే అక్కడ మొదటి కీర్తనలో 2-3 వచనాల్లో ఉన్నమాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరు ఈ చెట్టు అనంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకుని సంఘములో చేర్చబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఎలా ఉండాలి అని దేవుని ఉద్దేశం అంటే నీటి కాలువల యోరన నాటబడినదిగా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా, ఒక నాటబడినటువంటి చెట్టులాగా క్రైస్తవుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఉండాలి. అలాంటి వ్యక్తి ఏదో అనాలోచనగా పడినటువంటి ఒక విత్తనం కాదు, కానీ అతడు నాటబడినటువంటి చెట్టుగా మన వాక్యంలో చూస్తాం. ఆ తర్వాత అతడు ఎలా ఉంటాడంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా ఉంటాడు. ఆకు వాడక అంటే అతని జీవితంలో విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం ఎప్పుడూ కూడా ఎండిపోయిన స్థితిలో ఉండదు. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ అతని విశ్వాస జీవితం ఎలా ఉండదంటే ఎండిపోయిన స్థితిలో ఉండకుండా అతడు ఆకువాడక తన కాలములో దేవుని సన్నిధిలో నాటబడినటువంటి ఒక విశ్వాసి దేవుని కొరకు ఏం చేసే వ్యక్తిగా ఉంటాడంటే మంచి ఫలాలను ఫలించేటటువంటి వ్యక్తిగా, విశ్వాసిగా ఉంటాడు. అందుకని ఆకువాడక అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత తన పరిధిలో, తన స్థాయిలో, తన వంతులో దేవుడు తనకి ఏ పని అప్పగిస్తే ఆ పనిలో నమ్మకంగా కొనసాగుతూ దేవుడు అప్పగించిన బాధ్యతని